తికమక మకతిక ఒక్క నిమిషం కామెడీ కథ. రచన వాణి. విజయవాడ స్టేషన్లో రైలు దిగాను. నేను దిగిన కంపార్ట్మెంట్ ఎదుట సిమెంట్ బెంచ్ మీద ఒక జంట కూర్చొని ఉన్నారు. చూసి చూడగానే అది నా చిన్ననాటి స్నేహితురాలని గుర్తుపట్టి పరుగున వెళ్ళి దాని అమాంతం కావలించుకుంటూ, హాయ్ వెంకాయమ్మ, ఎన్నాళ్ళైందే మనం కలిసి, ఎలా ఉన్నావు? మన ఊరు పెంటపాడు నుంచే వస్తున్నావా? నువ్వేమీ మారలేదే, అచ్చం అలాగే ఉన్నావు. శివుడి ముక్కు పిలక జడ ఒక్కటే తక్కువ. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? నేనే నాగేశ్వర్ని. మరీ అంత మతిమరిపేంటే నీకు? అవునే వెంకాయమ్మ అని నేను ఇంకా ఏదో చెప్పబోతుంటే, సారీ అండి, నా పేరు వెంకాయమ్మ కాదు, మానస. మీరు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నారు అంది. దాంతో నివ్వెరపోయిన నేను, సారీ, అచ్చం వెంకాయమ్మలాగే ఉంటేను అని అనుకుంటూ ముందుకు నడిచాను. నా వెనక నుంచి వాళ్ళిద్దరి నవ్వులు గట్టిగా వినిపించాయి, నా తొందరపాటును అతివాగుడును గేలి చేస్తున్నట్టుగా. ధన్యవాదాలు.